రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగులో సంతనూతలపడి నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నియోజకవర్గ పరిధిలోని 29 మందికి ఉత్తమ కార్యకర్తలుగా ప్రశంసా పత్రాలు పంపించారు. వీటిని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో లోకేష్ సంతకంతో వచ్చిన ఉత్తమ కార్యకర్త ప్రశంసా పత్రాలను 29 మందికి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత రాక్షస పాలన నుండి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మంచి పాలన అందించిన నేపథ్యంలో సుపరిపాలనలో తొలడుగుతో తాము ప్రజల వద్దకు వెళ్లినట్లు చెప్పారు. ప్రజలు కూడా ఎంతో ఆదరించారని తెలిపారు. నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు గడప గడపకు వెళ్లి ప్రభుత్వం మంచి పాలన గురించి చెప్పడం జరిగిందన్నారు. నెల రోజుల పాటు జరిగిన సుపరిపాలన తొలడుగు అనంతరం పార్టీ అధిష్టానం తమ నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో 5వ స్థానం ఇవ్వటం పట్ల బిఎన్ విజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, నాగులపులపాడు మండలాల టీడీపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో 5th ర్యాంక్ వచ్చింది. దానికి ఎమ్మెల్యే గారు కానీ మన ఇంకృతి మన మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ అందరూ ప్రోత్సాహంతో మండల ప్రెసిడెంట్లకు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కానీ మంచి పేరు తెచ్చేందుకు ముందుగా మేము అందరినీ అభినందిస్తాము. నెహ్రూ నగర్ చేమకుర్తి అది వెరీ గుడ్. అయితే ప్రెసిడెంట్ సెక్రటరీ వేలూరు వారిపాలెం ఒకటే అదేవిధంగా కనకాల హరిట ఒకసారి దానికొండ సింగారం నెక్స్ట్ వేములపాడు పమ్మడి బాలకోటయ్య యూనిట్ ఇన్ఛార్జ్ అండి పాడు కృష్ణ బయటకు వెళ్ళి కుర్చీ మీద సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తల్ని, లీడర్ని, ప్రజలకి ఎంత మంచి పరిపాలన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చేస్తుందో అనే విషయంలో ప్రజల్లోకి మేము వెళ్ళాము. సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ చాలా బాగా చేశారు. ఉన్న కార్యకర్తలు, లీడర్లు అందరూ దీన్ని ఒక ప్రెస్టీజ్గా తీసుకొని వచ్చి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో మాకు తెలిసినంత వరకు మేము 5వ ర్యాంకు, రాష్ట్రంలో 5వ ర్యాంకు ఈ సుపరిపాలన ప్రోగ్రాంలో. దానివల్ల కార్యకర్తల్ని ఎప్పుడైనా గుర్తించాలని చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు, ఎందుకంటే కార్యకర్తలే పార్టీకి అండాన్ని, వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించి 29 మందికి మా కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి పథకాలు ఇచ్చారు. మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఆ 29 మందికి మేము సన్మానం చేసి వాళ్ళకి ఆ పథకాలు అందించాము. కార్యకర్తలు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము చేసిన మంచి పనికి పార్టీ గుర్తించిందని చాలా హ్యాపీగా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ప్రోగ్రాంలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు చాలా ఇంకా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారని మాకు తెలియజేశారు. మా సంతనూతలపాడు మా లీడర్లు, మా క్యాడరు అందరూ ఇంత ఉత్సాహంగా ఇంత బాగా పనిచేసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ
స్టేట్లో ఒక 5వ ర్యాంకు రావటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో ఇదే విధంగా ఉత్సాహంగా మేము తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఇది ఎంత మంచి ప్రభుత్వం అనేది ప్రజలకి తెలియజేస్తాం. ప్రజలలో కూడా మేము తిరిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఇంత తొందరలో ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు మాకు ఇంత తొందరగా ఇచ్చారని వాళ్ళు అభిప్రాయపడ్డారు. మేము తిరిగినప్పుడు సార్ మాకు ఇంత తొందరగా ఇస్తారని మేము అనుకోలేదు, పెన్షన్లు 4,000 ఇలాంటివన్నీ ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ చేశారంటే ప్రజలు మేమందరూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి ఆయనకే సాధ్యం అనే దృష్టితో ఇంత మంచి మెజారిటీ ఇచ్చాం. దానికి తగ్గట్టే ఈరోజు వీళ్ళు అనుకున్న దానికన్నా ఇంకా బాగా చేశారనేది ప్రజల్లో మా క్యాడర్లో అభిప్రాయపడ్డారు. సో మాకు చాలా సంతోషం. రాబోయే కాలంలో ఇంకా ఉత్సాహంగా ప్రజల్ని సాటిస్ఫై చేసి వాళ్ళకి పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్లు ఇంకా ముందుంటారని తెలియజేస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.